శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి. ఈ రాశి అధిపతి కుజ భగవానుడు. ఇక మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలను చూసినట్లయితే గనుక రేపటి రోజున ఈ రాశి వారికి మీ పనికి తగినటువంటి గుర్తింపు అనేది సంపాదించుకుంటారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. తోటి ఉద్యోగులతో ఏమైనా గొడవలు తగాదాలు ఉంటే గనుక అవి ఇప్పుడు తొలగిపోయే అవకాశం ఉంటుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు కీర్తింపబడతారు. అనుకూలమైన పరిస్థితి ఈ సమయంలో మీకు విశేషంగా చేకూరనుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది. ఈ రాశి వారికి కెరియర్ పరంగా మీకు కొత్త అవకాశాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటటువంటి సూచనలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం వస్తుంది. ఉద్యోగులకు కొత్తగా మంచి ఉద్యోగ అవకాశాలను మీరు ఈ సమయంలో పొందేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి మీ బంధువుల నుంచి రావాల్సినటువంటి డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మీకు బంధుమిత్రుల సహకారం అనేది ఈ సమయంలో మీకు లభిస్తుంది. అదేవిధంగా మీరు చేస్తూ ఉన్నటువంటి పనుల నుంచి మీకు ఆదాయం పెరుగుతుంది. కొత్తగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే వాహనం, భూములు కొనుగోలు చేసేటటువంటి ఆలోచనలు ఫలించే దిశగా ఈ సమయం సాగుతుంది. మీకు కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ పనులు, రాజకీయ పనులలో ఆలస్యం జరుగుతుంది. మీకు సంబంధించినటువంటి కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా మీ పనులను మీరు పూర్తి చేస్తారు. మొత్తం మీద కూడా ఈ రాశి వారికి విశేషమైన శుభ ఫలితాలు అనేవి ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. ఇక ఈ రాశి వారు రేపటి రోజున మీకు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి, అనుకూలవంతమైన ఫలితాలు మీకు కలగడం కోసం మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ద్వారా విశేష శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా రేపటి రోజున మీరు పక్షులకు ఆహారాన్ని సమకూర్చడం ద్వారా మీకు ఉన్నటువంటి చిక్కుల్లో నుండి బయటపడతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి వివరాలను చూసినట్లయితే వృషభ రాశి. వృషభ రాశి వారికి ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడిని జయిస్తారు. సాహసంతో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. శుభాలు చేకూరతాయి. మంచితనం కాపాడుతుంది. 10 మందికి ఆదర్శంగా ఉంటారు. అభిష్ట సిద్ధి కలుగుతుంది. ధనలాభం గోచరిస్తుంది. కోరుకున్నది లభిస్తుంది. క్రమంగా పైకి వస్తారు. కుటుంబపరంగా ఆనందించే అంశముంది. ఇష్టదేవతా స్మరణ మంచిది. మిథున రాశి. మిథున రాశి వారికి పట్టుదలతో లక్ష్యాన్ని చేరాలి. కాలం కాస్త వ్యతిరేకంగా ఉంటుంది. ముందస్తు ప్రణాళికలు రక్షిస్తాయి. ఉద్యోగంలో ఆలోచించి అడుగు వేయండి. ఆపదలు పొంచి ఉన్నాయి. చిన్న పొరపాటైనా పెద్ద సమస్య కాగలదు. శాంతంగా సంభాషించాలి. తోటివారి సహకారం అందుతుంది. వ్యాపారంలో ఓర్పుతో వ్యవహరించాలి. నవగ్రహ స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అత్యుత్తమ కాలం. శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చెయ్యండి. అభిష్టాలు సిద్ధిస్తాయి. నూతన విషయాలు తెలుసుకునే సమయం ఇది. జీవితంలో పైకి రావడానికి అవసరమైన ఆలోచనలు చేస్తారు. అవకాశాలను వినియోగించుకోండి. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. కుటుంబపరంగా శాంతి లభిస్తుంది. లక్ష్మీ ఆరాధన మంచిది. సింహరాశి. సింహరాశి వారికి శుభకాలం నడుస్తోంది. అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆపదను ముందుగా పసిగట్టగలిగితేనే పనులన్నీ పూర్తి చేయగలరు. ఇంట్లో వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ధర్మదేవత రక్షిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఆదిత్య హృదయం చదివితే శాంతి చేకూరుతుంది. కన్యరాశి. కన్యరాశి వారికి మనోబలం విజయాన్ని ఇస్తుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. సంశయం లేకుండా ధర్మ మార్గంలో ప్రయత్నించండి. అవసరాలకు డబ్బు లభిస్తుంది. ద్వేషించిన వారే ప్రేమిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి.
ఆపదలు పొంచి ఉన్న సమయస్ఫూర్తితో బయటపడతారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సంతోషించే వార్త వింటారు. సూర్య ధ్యానం శుభప్రదం. తులారాశి వారికి పనులు పూర్తి అవుతాయి. శాంతచిత్తంతో పనిచేసి ప్రశంసలను పొందాలి. ఉద్యోగంలో అవరోధాలు తొలగుతాయి. చిత్తశుద్ధితో పనిచేసి గుర్తింపుని పొందుతారు. అవసరాలకు ధనం లభిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. మౌనంగా మీ పని మీరు చెయ్యండి. కొన్ని విషయాలలో స్పష్టత అవసరం. కుటుంబపరంగా శక్తి లభిస్తుంది. శివారాధన మంచిది. వృశ్చిక రాశి వారికి ఉత్తమ కాలం నడుస్తుంది. ప్రయత్న బలాన్ని బట్టి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. అధికార లాభం సూచితం. సంపద పెరుగుతుంది. అదృష్టవంతులు అవుతారు. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి. జీవితంలో సాధించాల్సిన అంశాలు స్పష్టమవుతాయి. మిత్రుల ద్వారా లాభం ఉంటుంది. ఆదిత్య హృదయం చదవండి. ఆరోగ్యం బాగుంటుంది. ధనుస్సు రాశి వారికి ఉద్యోగం అనుకూలంగా మారుతుంది. శ్రమ పెరిగిన అభివృద్ధి ఉంటుంది. అధికారుల ఒత్తిడి ఉన్న నిదానంగా సమాధానం ఇవ్వాలి. ప్రతిభతో మెప్పిస్తారు. వీరికి సాయంత్రంలోగా ఆనందించే అంశం వింటారు. అభిష్టాలు త్వరగా సిద్ధిస్తాయి. వ్యాపారపరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఈ రాశివారు శుభవార్త వింటారు. సూర్య నమస్కారం మంచిది. మకర రాశి వారికి ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. అపార్థాలకు తావివ్వకూడదు. మొహమాటం పక్కన పెట్టి ధర్మబద్ధంగా పనిచేయాలి. నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది. నమ్మిన మార్గంలో ముందుకు సాగండి. నిర్ణయాలను మార్చవద్దు. సమిష్టిగా కృషి చేస్తే సాధనకు రెట్టింపు ఫలితం ఉంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మనశ్శాంతి లభిస్తుంది. కుంభరాశి వారికి ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితం ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. మీ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది. ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. పూర్వపుణ్యం సహకరిస్తుంది. ఆర్థికంగా వృద్ధి గోచరిస్తోంది. పలు మార్గాలలో లాభపడతారు. ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది. ఆశయం నెరవేరే వరకు పని ఆపవద్దు. ఇష్టదేవతా దర్శనం శుభాన్ని ఇస్తుంది. మీనరాశి వారికి ఉద్యోగ ఫలితం ఉత్తమం. రావలసినవి తిరిగి వస్తాయి. కీర్తి పెరుగుతుంది. మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది. ఆవేశం పనికిరాదు. సొంత నిర్ణయం మంచిది. వ్యాపారంలో ఇతరులపైన ఆధారపడకండి. కుటుంబపరంగా ఆనందించే అంశం ఉంటుంది. స్థిరత్వం కలుగుతుంది. విష్ణు స్మరణ మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో మొబైల్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.